ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మరి చదువుతున్నటువంటి లేఖనాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మరి మాకు జ్ఞానాన్ని బలాన్ని దయచేయండి. ఆమేన్. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడుడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. మరి నేను తండ్రి అర్థమైనటువంటి జ్ఞానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభువా. అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.